ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్నా నెల్లూరులో ఆ పార్టీని నడిపించే సరైన రథసారథి కరువయ్యారు. క్షేత్రస్థాయిలో చెప్పుకోదగ్గ క్యాడర్, బలమైన నాయకత్వం లేకపోయినా ఉన్న కొద్దిపాటి నేతలు మాత్రం ఆధిపత్యం కోసం రోజు యుద్ధాలకు దిగుతున్నారు. తాజాగా చేపట్టిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ వర్గ పోరును వీధిన పడేసింది. ఏకంగా పార్టీలో 2 పవర్ సెంటర్స్ ఏర్పడి కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగే పరిస్థితి దాపురించింది. అసలు నెల్లూరు జనసేనలో భగ్గుమంటున్న ఈ వర్గపోరు వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు? అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా క్లాస్ పీకిన నేతల వ్యవహార శైలి ఎందుకు మారడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. జిల్లాలో క్షేత్రస్థాయిలో పటిష్టమైన నిర్మాణాత్మకమైన క్యాడర్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ కేవలం తమ వల్లే కూటమి అధికారంలోకొచ్చిందన్న రేంజ్లో కొందరు స్థానిక నేతలు కాలర్లు ఎగరేస్తూ ప్రవర్తిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరి 2 ఏళ్లు గడుస్తున్నా పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నియోజకవర్గాల్లో కొందరు నేతలు స్వయం ప్రకటిత నాయకులుగా చలామణి అవుతూ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇది చూసి అధిష్టానం ద్వారా అధికారికంగా పదవులు తీసుకున్న నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ గుర్తింపు లేనివారు తమను తాము నాయకులుగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పార్టీ 2గా చీలిపోయింది. పార్టీని సమర్థవంతంగా నడిపించే ఒక బలమైన నాయకుడు లేకపోవడంతో ఉన్న నేతలే గ్రూపులు కట్టి రోజూ అంతర్గత యుద్ధాలకు దిగుతూ ఉండడం సాధారణ క్యాడర్ను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ఇక ఈ అంతర్గత విభేదాలు ఎంత తారాస్థాయికి చేరుకున్నాయో చెప్పడానికి తాజాగా ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటనే నిలువెత్తు నిదర్శనంగా చర్చ జరుగుతోంది. పార్టీ బలోపేతం కోసం జనసేన అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక నేతలకు ఆధిపత్య ప్రదర్శనకు వేదికగా మారింది. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే తరహా గందరగోళం నెలకొని ఉంది. ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన నేత నలిశెట్టి శ్రీధర్ వర్గానికి, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వర్గానికి మధ్య నెలకొన్న విభేదాలు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో బయటపడింది. ఒకే పార్టీకి చెందిన ఈ 2 వర్గాలు వేర్వేరుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించడం, అంతేకాకుండా ఒకరి కార్యక్రమాలను మరొకరు అడ్డుకునే ప్రయత్నం చేయడం పార్టీ పరువును బజారున పడేసింది. నాయకుల ఈ గ్రూప్ రాజకీయాలతో కింది స్థాయి జన సైనికులు ఎవరి వైపు ఉండాలో, ఎవరి కార్యక్రమాలకు హాజరు కావాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి పార్టీ అధిష్టానం ఏళ్ల క్రితమే నలిశెట్టి శ్రీధర్ను అధికారిక ఇన్ఛార్జిగా నియమించింది. అయితే ఆయన ప్రాతినిధ్యాన్ని కాదని చదలవాడ హరీష్ అనే మరో నేతను టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ అక్కడ ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహిస్తున్నారని శ్రీధర్ వర్గీయులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చదలవాడ హరీష్ ఆధ్వర్యంలో అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆత్మకూరులో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన శ్రీధర్ వర్గీయులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించడంతో వివాదం తారాస్థాయికి చేరింది. అధికారిక ఇన్ఛార్జ్ అనుమతి లేకుండా ఎలా కార్యక్రమాలు చేస్తారని శ్రీధర్ వర్గం పెద్ద ఎత్తున నినాదాలు చేయగా హరీష్ వర్గం వారిపైకి తిరగబడింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సొంత పార్టీ నేతలే పరస్పర దాడులకు దిగడంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏకంగా పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. పార్టీ అంతర్గత కార్యక్రమానికి పోలీసులు రావాల్సిన పరిస్థితి తలెత్తడం జిల్లాలో జనసేన నాయకత్వ లోపం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. ఈ మొత్తం గందరగోళం జరుగుతున్న జిల్లా జనసేన ఇన్ఛార్జిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న విభేదాలను సామరస్యంగా పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కేవలం తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి సోషల్ మీడియా ప్రచారాలకే పరిమితమవుతున్నారని సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వర్గ పోరు వెనుక రాష్ట్ర స్థాయి నాయకుల అదృశ్య హస్తాలు ఉన్నాయన్నది నెల్లూరు జనసేనలో బహిరంగ రహస్యమే. అధిష్టానంలోని 2 ముఖ్య నేతల అండ చూసుకునే జిల్లాలో ఈ 2 వర్గాలు చెలరేగుతున్నాయని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. ఒక వర్గం వెనుక ఎమ్మెల్సీ నాగబాబు అండదండలు ఉండగా మరొక వర్గానికి మంత్రి నాదెండ్ల మనోహర్ గ్రూపు మద్దతు ఇస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
పై స్థాయిలోని ఈ పవర్ సెంటర్స్ వల్లనే వేములపాటి అజయ్ కుమార్ లాంటి వారిపై సొంత వారే విమర్శలు చేస్తున్నా కంట్రోల్ చేయలేని నిస్సహాయ స్థితిలో జిల్లా ఇన్ఛార్జి ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లా జనసేనలో జరుగుతున్న ఈ రచ్చ అంతా పార్టీ అధిష్టానానికి తెలుసనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఈ వర్గపోరు పంచాయతీ ఏకంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వద్దకు కూడా చేరింది. జనసేనాని స్వయంగా విచారణ చేపట్టి బాధ్యులైన నేతలకు గట్టిగా హితబోధ చేసినప్పటికీ జిల్లాలో కొందరు నేతల వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. సాధారణంగా ఎన్నికలకు ముందు టికెట్ల కోసం వర్గపోరు సహజం. కానీ ఎన్నికలు పూర్తయి పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా గ్రౌండ్ లెవెల్లో ఈ గ్రూపు తగాదాలు కొనసాగుతూ ఉండడం పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఉన్న అతిపెద్ద లోపంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి కేవలం జనసేనకే కాదు, కూటమి మిత్రపక్షమైన టీడీపీ నాయకులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఏ కార్యక్రమంలో ఏ జనసేన వర్గాన్ని పిలవాలో, ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాక టీడీపీ శ్రేణులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పెద్దలు, ముఖ్యంగా ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్లు స్వయంగా జోక్యం చేసుకుని వారి పేరు మీద జరుగుతున్న ఈ గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టాలని సామాన్య జన సైనికులు కోరుకుంటున్నారు. జిల్లాలోని 2 వర్గాలను సమన్వయం చేసి ఒకే దారిలో నడిపించకపోతే రాబోయే రోజుల్లో నెల్లూరులో జనసేనకు తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.